ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు. ఆ రెండు కూడా రాజకీయ ప్రజాస్వామ్యానికి పునాదిరాలు. పునాది ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది. Political democracy cannot succeed without social and economic democracy. These two form the foundation of political democracy. The stronger the foundation, the stronger the democracy, అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ సిద్ధాంతం మనకు శిరోధార్యం. త్రికరణ శుద్ధిగా ఈ సిద్ధాంతాన్ని నమ్మిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి అనుగుణంగా సర్వతోముఖాభివృద్ధికి, అసమానతలు లేని సమసమాజ స్థాపనకు అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే పాలనకి అంకురార్పణ చేసింది. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రభుత్వ హామీల అమలుకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో, వార్డులలో సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల నుండి 1,09,00,000 దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. వాటన్నిటినీ కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా క్రోడీకరించాం. వచ్చిన దరఖాస్తులన్నిటినీ పరిశీలించి వివిధ పథకాలకు అర్హులైన వారందరినీ గుర్తించి వారి పథకాలను అందజేస్తున్నాం. ఈ సంవత్సరం మార్చి 5వ తేదీ నుండి ప్రతి మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలను ప్రారంభించాం. ఈ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డులు, ఆధార్, గ్యాస్ సిలిండర్, ఎల్పిజి, ఈడీ, ఐడి, విద్యుత్ వినియోగ నంబర్ లాంటి వాటికి సవరింపులు చేసుకునే వెసులుబాటు కల్పించాం. దివంగత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు చెప్పినట్లు ప్రభుత్వం పేదరిక నిర్మూలన పథకాలకు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే నిజమైన లబ్ధిదారుకు చేరుతుందని, ప్రభుత్వ పథకాలు పాలన ఫలితాలు అర్హులకు సరిగా అందినప్పుడు వారు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. అలాంటి వారు తమ గలం విప్పి సమస్యలను ఎక్కడ చెప్పుకోవాలో, ఎలా పరిష్కరించుకోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అటువంటి వారి సమస్యలను వెనువెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే సౌలభ్యం రాష్ట్ర స్థాయి ప్రజావాణి ద్వారా తీసుకొచ్చాం. గతంలో సామాన్యులకు దుర్భేద్యమైన ప్రగతి భవన్ ముళ్ళకంచెలు తొలగించి తలుపులు తెరిచి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్నిగా మార్చాం. అక్కడే వారానికి 2 రోజులు ప్రజావాణిని నిర్వహిస్తూ సామాన్య ప్రజల విశ్వసనీయతను చూరగొన్నాం. ప్రజల నుంచి అందుకున్న ప్రతి అర్జీకి రసీదు ఇస్తున్నాం. అర్జీలన్నింటినీ ఒక పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులను వాటిని పరిష్కరించేందుకు వెంటనే పంపడం జరుగుతూ ఉంది. ఈ ప్రజావాణి సక్రమ నిర్వహణకు ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని కూడా నియమించాం. వ్యవసాయ రంగం రైతులకు ఆలంబన. ఏ పనైనా ఆగవచ్చు, కానీ వ్యవసాయం ఆగదు. ఎవ్రీథింగ్ కెన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్ అన్నారు జవహర్లాల్ నెహ్రూ గారు. మన దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన ఈ మాటలను మేము బలంగా విశ్వసిస్తున్నాం మరియు ఆచరిస్తున్నాం. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, 6 గాలం శ్రమిస్తూ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే శ్రమజీవి రైతు. అప్పులు చేసైనా ఆహారం అందించాలనే తపోదీక్ష రైతన్నది. ఆహార భద్రత కల్పిస్తూ సమాజాన్ని ఆదుకునే రైతన్నకు భరోసా కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత. వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించాలంటే రైతన్నలకు తగిన ప్రోత్సాహాలను కల్పించాలి. రైతుకిచ్చే చేయూత 2 విధాలుగా ఉండాలి. మొదటిది వారి పెట్టుబడి సమస్యలు లేకుండా చూడటం. రెండవది వారు పండించిన పంటకి భద్రత కల్పిస్తూ వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరలు దక్కేలా చూడటం. రుణమాఫీ. ఇట్ ఆల్వేస్ సీమ్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్స్ డన్ అన్నారు నెల్సన్ మండేలా గారు. ఏదైనా పని జరిగే వరకు అది అసాధ్యంగానే గోచరిస్తుంది అని నెల్సన్ మండేలా గారు చెప్పిన ఈ మాటలు కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీ హామీకి అక్షరాల వర్తిస్తాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో అత్యంత ప్రధానమైంది. ఎంతో సాహసోపేతంగా మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ రుణమాఫీకి అవసరమైన నిధులను ఎలాగైనా సమీకరించాలనే సంకల్ప బలం మా మొదటి నుంచి ఉంది. గత ప్రభుత్వం 2014లో రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించి
2014 నుండి 2018 వరకు 4 విడతల్లో నిధులు విడుదల చేసింది. ఇలా పలు దఫాల్లో నిధులు విడుదల వలన అసలు తీరకపోవడంతో పాటు రైతులకు వడ్డీ భారం కూడా పెరిగింది. రెండవసారి అధికారంలో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 5 సంవత్సరాల కాలంలో సరిగ్గా ఎన్నికల ముందు కొద్దిపాటి నిధులు విడుదల చేసిన చేతులు దులుపుకున్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడ్డీ భారం పెరిగిపోవటం, పాత బకాయిలు తీరకపోవడం వలన బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేం. వ్యవసాయానికి పెట్టుబడి అందక రైతులు వడ్డీ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఇలా అరకొర రుణమాఫీలపై కాకుండా రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒకేసారిగా ₹31,000 కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది. చేతగానమ్మకు మాటలెక్కువైనట్లు రుణమాఫీలో కూడా పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శతవిధాల ప్రయత్నించారు. ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. డిసెంబర్ 12, 2018లో సంవత్సరం నుండి డిసెంబర్ 9, 2023 వరకు ఉన్న రుణాలన్నిటికీ రుణమాఫీ వర్తింపజేస్తూ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాం. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో అధికారం అందుకున్న మేము తగిన ప్రణాళికతో పొదుపుతో ఇచ్చిన మాట ప్రకారం ₹2,00,000 రుణమాఫీకి అవసరమైన ₹31,000 కోట్ల సమీకరించుకుంటున్నాం. జూలై 18న ₹1,00,000 వరకు రుణమున్న 11.34 లక్షల రైతన్నలకి ₹6,035 కోట్ల రుణమాఫీ మొత్తాన్ని వారి ఖాతాల్లో ఒక్కసారి జమ చేశాం. ₹2,00,000 వరకు రుణమున్న మిగతా రైతులకి కూడా అతి త్వరలో రుణమాఫీ జరుగుతుంది. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరొకసారి రుజువైంది.